హలో అండి. ఇవాళ మీకోసం చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోయే ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను. అండ్ దానికోసం నైట్ మిగిలిపోయిన రైస్ని 1 కప్ తీసుకోవాలి. సేమ్ అదే కప్పుతో వేరే కప్తో పెరుగును తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకొని రైస్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత పెరుగన్నం లెక్క చక్కగా కలిపేసుకోవాలి. అట్లా మిక్స్ చేసిన దాన్ని ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో రైస్ అండ్ పెరుగును మిక్స్ చేసినటువంటి దాన్ని మిక్సీలో వేసేసుకోవాలి. అలా వేసేసుకొని ఫైన్గా పేస్ట్ లెక్క మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న దాన్ని పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని దానిలో మనకి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకుని బాగా సాల్ట్ అండ్ రైస్ పేస్ట్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దానిలో ఒక కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసుకుని పెరుగు దేంతో అయితే కలుస్తామో సేమ్ అదే కప్పుతో బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. బాగా దాన్ని మిక్స్ చేసుకుని కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ఇడ్లీ లెక్క మనం నార్మల్గా ఇడ్లీలు ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలానే ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఇడ్లీలు వేసేసుకోవాలి. అలా ఇడ్లీలు వేసేసుకున్న తర్వాత చక్కగా స్టవ్ పైన ఒక 15 to 20 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి. అలా ఫైన్గా కుక్ అయిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఎంత ఈజీగా అయిపోయే ప్రాసెస్లో ఇడ్లీలు తయారైపోయాయి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చిన్న మినీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.